ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా మంచి చేసే సమయానికి స్తుతులు స్తోత్రాలు. మీ వాక్యం ధ్యానించుండగా వాక్యాన్ని వినిచున్న ప్రతి కుటుంబాన్ని, చిన్నల పెద్దలందరినీ దర్శించి ప్రతి ఒక్కరి జీవితాల్లో సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని కలగజేయండి. నాయన, చాలా భయంకరమైన రోజుల్లో మేము జీవిస్తా ఉన్నాం, సహాయం చేయండి నాయన. నీ శాంతిని మాకు దయచేసి మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ మన జీవితాల్లో అసాధారణమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దొరకనటువంటి నిజమైనటువంటి, హద్దులు లేనటువంటి, కల్మషం లేనటువంటి ప్రేమ అనేది దేవుని దగ్గర స్పష్టంగా మనకు దొరుకుతుంది. యాకోబు జీవితాన్ని మనం అనేకసార్లు ధ్యానం చేసాం. ఈవెన్ మీ సంఘాల్లో యాకోబు గురించి వింటారు. యాకోబు గురించి ఆయన పేరేంటి అనగానే వెంటనే సండే స్కూల్ పిల్లోడు కూడా టక్మని చెప్పే ఆన్సర్ ఏంటంటే మోసగాడండి అని సులువుగా చెప్తారు. అయితే పక్కన ఇంకొక టైటిల్ కూడా ఉంటుంది అతనికి, మడిమని పట్టుకున్నవాడని కనపడుతుంది. అంటే అత్యున్నతమైనటువంటి స్థితిని కోరుకున్నటువంటి, పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తిగా తల్లి గర్భంలో ఉండగానే పోరాడినటువంటి వ్యక్తిగా అతను కనపడతాడు. సో కాబట్టి పేతురు గారికి ఏమో దుడుకు పేతురు అని, తోమా గారికి ఏమో అనుమానపు తోమా అని, యాకోబునేమో మోసగాడని చాలా ఈజీగా వాళ్ళకి పేర్లు పెట్టేయడం జరిగింది. మానవ సహజం ఏంటంటే మనమే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం. వాళ్ళకి సొంత పేరు ఉంటుంది, అమ్మా నాన్నలు ఇచ్చినటువంటిది. కానీ అదే టైంలో మనం నచ్చినట్టుగా పిలుచుకుంటూ ఉంటాం. ఎవడన్నా పొట్టిగా ఉన్నాడంటే వారిని ఎవరు పొట్టోడా అని, కలర్ కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళని అవమానపరిచేలాగా రకరకాల వ్యక్తులుగా మనం మనుషుల్ని హీనపరిచేటటువంటి సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈరోజు విశ్వాసులుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు. ప్రపంచం సంగతి ఎలా ఉన్నా దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు. ప్రపంచం మనల్ని ద్వేషించినా సరే దేవుని యొక్క దృష్టి మన మీద ఎలాగున్నది, దేవుని యొక్క కృప మన జీవితంలో ఎలాగుంది, ఇది ఎప్పుడైతే మనం లక్ష్య పెట్టి దాని మీద దృష్టి ఉంచుతామో మన జీవితాల్లో ఎనలేనటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఇంతవరకు చూడడం ఖచ్చితంగా మనం చూస్తాం. బైబిల్ నిజాలే మాట్లాడుతుంది. బైబిల్లో పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి ప్రతిదీ కూడా సత్యము అందులో నుంచి కలపడానికి లేదు, తీసేయడానికి లేదు. కానీ నిజాన్ని దేవుడు చాలా అద్భుతంగా మన ముందుంచడం జరిగింది. ఆయన అన్నాడు అనేసి అంటే ఆ మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనే సత్యాన్ని గమనించాలి. మాట కోసం, వాగ్దానం కోసం ఎదురు చూచినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు వాళ్ళని అత్యున్నతమైన శిఖరాలకు తీసుకెళ్లిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. యాకోబు జీవితాన్ని మనం ఆలోచిస్తే మోసగాడు కాదు, కానీ మడమను పట్టుకున్నటువంటి వాడుగానే దేవుడు గుర్తించాడు అనేది నేను బలంగా నమ్ముతున్నాను. అంతేకాకుండా దేవుడు ఎక్కడా కూడా యాకోబుని హీనపరిచినట్లు, ఒరే మోసగాడా అని పిలిచినటువంటి సందర్భాలు ఎక్కడ కనిపించట్లేదు. దేవుడు ఎంత గొప్పడంటే మనలో ఉన్నటువంటి లోపాలు ఆయన చూసి ఆ లోపాలను బట్టి మనల్ని కించపరిచేటటువంటి వ్యక్తిత్వం ఆయనకి లేదు. కానీ మనది ఏ స్థితి అయినా సరే ఆ వ్యక్తిని అత్యున్నతమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప ప్రేమ అనేది దేవుడు ఖచ్చితంగా ప్రతి మానవుని ఎడల ఆయన కనపరుస్తాడు అని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. డాడీని మోసం చేశాడు, డాడీ దగ్గర నుంచి
ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. ఇవన్నీ మనకి చాలాసార్లు మనం చదివినప్పుడు విన్నట్టుగానే మనకి కనపడతా ఉంటుంది. అయితే తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుని వెళ్తా ఉన్నటువంటి వ్యక్తికి ఒకవేళ దేవుడే గనక కనపడకుండా మనిషికి ఈ విషయం తెలిస్తే వాడు ఏం చేస్తాడంటే, యాకోబునికి బుద్ధి ఉందా, దృష్టి సరిగ్గా లేనటువంటి మీ డాడీని మోసం చేయడానికి నీ మనసలాగా ఒప్పిందిరా, దుష్టుడా దుర్మార్గుడా అని రకరకాల మాటలు ఖచ్చితంగా మనుషులుగా మనం తిడతాం. ఇక్కడ ఏసావు యాకోబులు మనం చూస్తే జ్యేష్ఠత్వం విషయంలో కవల సోదరులు అయినటువంటి వీళ్ళిద్దరిలో చాలా సీరియస్గా ఉన్నదే యాకోబు కనపడుతున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే కూడా నేను ముందు వెళ్ళాలని మడమను పట్టుకున్నటువంటి ఒక డిటర్మినేషన్, ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తితో కూడినటువంటి తన జీవితం అనేది అనేక మందికి మార్గదర్శకం అని మాత్రం తెలియజేస్తున్నాను. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఎవరైనా కనిపిస్తే అతన్ని దూషించేవారేమో, కానీ దేవుడు చాలా నిరాశ నిస్పృహల్లో భయముతో పారిపోతూ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక చిన్న రాయిని తీసుకుని తలగడగా వేసుకుని పడుకున్న యాకోబుని దేవుడు దర్శించడం జరిగింది. అందులో మంచి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు తప్ప తనని దూషించినట్టు కానీ అవమానపరిచినట్లు కానీ కళ్ళు కనపడినటువంటి తండ్రిని మోసం చేయడానికి నీకు మనసలా ఒప్పింది యాకోబు అన్నటువంటి దేవుని కోపం అనేది అక్కడ కనపడదు. కానీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం 28వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే 12వ వచనంలో, అప్పుడు అతడు ఒక కలకని అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండి దాని కొన ఆకాశమునంటెను. దేవుని దూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్నారు. తర్వాత కిందకి వచ్చేసేటప్పటికి 14వ వచనంలో, సో తర్వాత 13వ వచనం మధ్యలోంచి మనం చూసినట్లయితే, నేను నీ తండ్రిని అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానం నాకు ఇచ్చేదను, నీ సంతానము 14వ వచనం భూమి మీద లెక్కకు ఇసుక రెండుల వల్ల నగును, నీవు పడమటి తట్టుకు తూర్పు తట్టునకు ఉత్తరపు తట్టుకు దక్షిణపు తట్టుకు వ్యాపించదు, భూమి యొక్క వంశములని నీ మూలముగా నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళిన ప్రతి స్థలము నేను కాపాడుచు ఈ దేశం నేను మరలా రప్పించేదని నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుడు ఎక్కడా కూడా యాకోబు బుద్ధి ఉందా, యాకోబు నువ్వు చేసింది న్యాయమేనా, డాడీని మోసం చేస్తావా, అన్నను మోసం చేస్తావా, తల్లి మాట విని నువ్వు ఇలాంటిది చేయడం నీకు న్యాయమా అనే మాటల కంటే యాకోబులో దేవునికి నచ్చింది నేను మంచి పొజిషన్ కలిగి ఉండాలి. ఇంకో సంగతి ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు దానిని చాలా తృణప్రాయంగా తిరస్కరించి దానికోసం తాపత్రయపడుతున్నటువంటి ఫైట్ చేస్తున్నటువంటి యాకోబు జీవితాన్ని దేవుడు దర్శించి ఒక అసాధారణమైనటువంటి వాగ్దానాన్ని ఇక్కడ ఇవ్వడానికి మనం చూస్తున్నాం. ఇదే వాగ్దానాన్ని అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, ఇస్సాకుతో దేవుడు మాట్లాడడం జరిగింది. మూడోసారి ఎవరితో మాట్లాడుతున్నాడంటే యాకోబుతోటి ఈ చక్కటి విషయాలు, నువ్వు అన్ని దిశలో వ్యాపించడం జరుగుతుంది, నువ్వు ఉన్నటువంటి దేశాన్ని నీకు ఖచ్చితంగా నేను ఇస్తాను, నేను కాపాడుకుంటాను, నిన్ను నేను సంరక్షించుకుంటాను, నేను చెప్పింది జరిగే వరకు ఖచ్చితంగా నేను నీతోటే ఉంటానని దేవుడు అతన్ని బలపరచడాన్ని మనం చూస్తున్నాం. మనుషులకు తెలిసిన వాళ్ళు ఏంటంటే మనలో ఉన్న లోపాలు ఎత్తి చూపించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. మీలో కొంతమందిని ప్రజలు పలికినటువంటి విషయాలు మనల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. జనాలు మనల్ని దూషించినటువంటి విషయాలు మనల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. మనుషులు పలుకుతున్నటువంటి ప్రతి మాట కూడా మనల్ని చాలా డిస్టర్బెన్స్ గురి చేస్తుంది. ఎవరైనా కానీ ఏమన్నా అంటే మనశ్శాంతిని కోల్పోతాం, మనం దుఃఖానికి వేదనకు గురైపోతూ ఉంటాం.
అయితే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషిని ఎదుర్కోవాలి, దేవుడిని ఎదుర్కోవాలి. విశ్వాసులుగా నువ్వు నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనుషుల ఆలోచన నా మీద ఎలా ఉన్నది అనే దానికంటే, దేవుడు నా గురించి ఎలాగ ఆలోచిస్తున్నాడు, దేవుని ప్రణాళిక నా ఎడల ఎలా ఉందని అంటానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనపడుతుంది. బాగానే ఉన్నది, ఇంతవరకు కూడా చక్కటి వాగ్దానాన్ని పొందుకున్నాడు. వాళ్ళ తల్లి తెలియజేసినట్టుగానే, డాడ్ తెలియజేసినట్టుగానే ఆయన ఏం చేస్తున్నాడంటే లాబాని ఇంటికి రావడం జరిగింది. అక్కడ ఏ రకంగా అతడు మోసగించబడ్డాడో, ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నాడు అనేది బైబిల్లో స్పష్టంగా చూసాం మనం. కానీ ఇక్కడ లాబాను యాకోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యాకోబు తన నమ్మినటువంటిది, తన ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాలు సాక్ష్యంగా చెప్పినటువంటిది పరిశుద్ధాత్ముడు బైబిల్లో రాయించినటువంటిది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 30వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినప్పుడు 27వ వచనంలో తెలియజేస్తాడు. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉన్నడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకొంటిన నేను. లాబానిచ్చే సాక్ష్యం ఏంటంటే, నువ్వు వచ్చినప్పటి నుంచి నా పని బాగుంది, నేను అభివృద్ధి చెందడాన్ని నేను చూస్తూ ఉన్నాను. నేను దేవుని యొక్క కృప అనేది ఖచ్చితంగా నా గృహం మీద నేను కనపడతా ఉన్నదే, నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించాడు అనే విషయాన్ని యాకోబుని గురించి తెలియజేస్తున్నాడు. వాస్తవానికి ఈ స్టోరీలో మహామోసగాడు ఎవరంటే యాకోబు కాదు, కానీ లాబాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాలుగా అల్లుడి గారిని మోసం చేస్తూనే ఉన్నాడు, జీతాలు మారుస్తూనే ఉన్నాడు, కూతుర్లు ఇచ్చి పెళ్లి చేసే విషయాల్లో మోసాన్ని చేస్తూనే ఉన్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా యాకోబు చూసింది, లాబాను గమనించింది ఏంటంటే, యాకోబు ఒంటరిగా లేడు కానీ దేవుడు అతనితో ఉన్నాడనేటటువంటి స్పష్టంగా బైబిల్లో కనపడతా ఉన్నది. ఈవెన్ యాకోబు కూడా ధైర్యంగా తను చెప్పగలిగే విషయం ఏంటంటే, అందుకు యాకోబు అతన్ని చూసి, నేను నీకెట్లు కొలువు చేస్తున్నో నీ మందలో నా యొద్ద ఎట్లుంటావో అది నీకు తెలియను. నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటలో యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందునని. యాకోబు చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఎక్కడ పాదం పెడితే అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. నా కష్టాన్ని దేవుడు చూశాడు, నిన్న మోసగించబడ్డాన్ని దేవుడు చూశాడు, నా ప్రతి పరిస్థితిని దేవుడు చూశాడు. నన్ను తక్కువ చేయడం కాదు, కానీ దేవుడు ఏం చేశాడంటే, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నన్ను దీవించాడు అని తెలియజేస్తున్నాడు. నేను ఎక్కడ పెడితే అక్కడ నీకు ఆశీర్వాదం వచ్చిందని తెలియజేశాడు. అబ్రహాంతో దేవుడు తెలియజేసింది, తను పిలిచినప్పుడు అంటా ఉన్నాడు, నేను తప్పక దీవిస్తాను, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావని తెలియజేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా సన్నిధి నీతో ఉంటుందని తెలియజేశాడు. వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మనల్ని వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు అవమానపరిచారు, ఇవన్నీ అస్సలు మనసులో పెట్టుకోకండి. యాకోబు ఎంత రగిలిపోవాలి, వాళ్ళ మామగారిని నిజంగా మనకి బీపీలు వచ్చినట్టుగా మనోడికి ఆ రోజులో వచ్చిండి ఎగిరెగిరి తన్నెద్దుడేమో. నేను కోరుకున్నట్టు అమ్మాయిని నాకు ఇవ్వకుండా ఏంటి ఇలాంటిదని తీసుకొచ్చి ఇచ్చావని చాలా అప్సెట్ అయిపోవాలి అతను. ఎంతో ఓర్పుతో, సహనంతో తన దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని తన మైండ్లో పెట్టుకున్నాడు. దేవుడు నాతో ఉంటానని తెలియజేసినప్పుడు, నేను ఎక్కడ ఉన్నప్పుడు కూడా, నేను మోసగించబడుతున్నా కూడా నా జీవితంలో దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఖచ్చితంగా తన కృప నా వెంబడి ఉంటుంది. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేది, మాట నిలబెట్టుకునే దేవుడిని నేను కలిగి ఉన్నాను. ఆయన ఏం చేశాడంటే సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, తన రైట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను అనేకసార్లు చెప్పే విషయం ఏంటంటే, మనకు కంగారు ఎక్కువ. కొంచెం ఇవాళ ప్రార్థన చేయగానే టక్మని సమాధానం వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఆలస్యం అయ్యే కొద్దీ మాత్రం ఖచ్చితంగా పళ్ళు నూరేస్తూ ఉంటాం, బీపీ రేజ్ అయిపోద్ది, దేవుని మీద కోపం వచ్చేస్తుంది,
నేను చర్చికి రానంట, తర్వాత నాలో లోపాలు ఏమున్నా ఇంకా దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడని చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటాం మనం అనేక సందర్భాల్లో. ఒక విషయాన్ని గమనించాల్సింది, దేవుడు ఆలస్యంగానే చేయడు, లేట్గా చేయడు, ప్రతిదీ కూడా కరెక్ట్ టైంలో చేస్తాడు. నా సోదరి సోదరులారా, మీరు నమ్మండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. కరెక్ట్ టైంలో తగిన సమయంలో మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో దేవుడు తన ప్రణాళిక ఏదైతే కలిగి ఉన్నాడో అది తప్పక నెరవేర్చి మీ కుటుంబాలకు సంతోషాన్ని తప్పక కలగజేస్తాడు. అంటే ఏ డాడీ పిల్లోడిని ఏడిపించాలని కోరుకుంటాడు చెప్పండి ఒకసారి? బిడ్డలు ఏడుస్తూ కూర్చోవాలి, మూలుకుంటా కూర్చోవాలి, రోగాలతో ఉండాలి, సమస్యలతో ఉండాలి, అప్పులతో ఉండాలి, నాశనం అయిపోవాలి, ఏదో అయిపోవాలి. యాకోబు పత్రికలో మనం చూస్తే కీడు వలన దేవుడు శోధింపబడనని దేవుడు రాయించాడు. ఏ మనిషి జీవితంలో కూడా దేవుడు నాశనాన్ని తీసుకొచ్చి, కీడుని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టి మనల్ని ఏడ్పించి మనల్ని పరీక్షించేటటువంటి పరిస్థితి కాదు. కానీ ఖచ్చితంగా మనల్ని దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా హెచ్చిస్తాడనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అమ్మ, ఖచ్చితంగా టైం వస్తుంది. ఆ టైం వచ్చినాడు మీరు ప్రభువుని స్తుతిస్తారు, కనపరుస్తారు. మీ సంఘాల్లో ఖచ్చితంగా అద్భుతమైన సాక్ష్యాలు ఇవ్వడానికి ప్రభు మీకు సహాయం చేస్తాడు. యాకోబు చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, నేను పాదము పెట్టిన చోటల్లా కూడా దేవుడు దీవించేశాడని చెప్పుకొచ్చాడు. ఇవాళ లాభాన్ని, పరిస్థితికి, నీ అభివృద్ధి కారణం ఎవరనేసి అంటే నేనే. ఎందుకంటే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నన్ను బట్టి నీకు దేవుని యొక్క దీవెన వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి గమనించండి, మనం ఎక్కడ పాదం పెడితే అక్కడ ఖచ్చితంగా దేవుడు అభివృద్ధిని కలగజేస్తాడు. మనము దీవించబడతాం, ఇతరులకు దీవెనకరంగా ఉంటాం. మీ వల్ల మీ బంధువులు దీవించబడతారు, మీ వల్ల మీ ఫ్రెండ్స్ ఆశీర్వదించబడతారు. నిజంగా ప్రభుని వెతికేటటువంటి వ్యక్తుల వల్ల దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడి మనం దీవెనకరంగా ఉంటాం, ఇతరులు దీవించబడతారనే సత్యాన్ని మీరు గుర్తించాలని కోరుతూ ఉన్నాను. నెక్స్ట్ మనం ఆలోచిస్తే ఏసావు వస్తున్నాడు. తన సెటిల్మెంట్ని ఫినిష్ చేసి యాకోబు ఏం చేశాడు, లాబాను ఇంటి నుంచి వస్తూ ఉన్నాడు. ఈలోగా విన్నటువంటి షాకింగ్ న్యూస్ ఏంటంటే, నీ బ్రదర్ వస్తున్నాడు, నీ పని అయిపోయింది. ఇది విషయం. ఈ టైంలో యాకోబు చేసింది ఏంటో మనందరం తెలిసిందే. తన భార్యల్ని, పిల్లల్ని, పని వాళ్ళని, మందల్ని అన్నీ సపరేట్ చేసేసి తన ఒంటరిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మన నోట్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా ఒక మాట, ఆయన మనల్ని ఎన్నడూ విడివడు, ఎడబాయాడు. మనకి డౌట్ వచ్చేస్తుంది. పరిస్థితుల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా, పరిస్థితులు మంచిగా లేకపోతే విడువను, ఎడబాయను అన్న దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం జరుగుతుంది అనేటువంటి డౌట్ వచ్చేస్తుంది మన లైఫ్లో. ఇక్కడ మామ ఇంటి దగ్గర చక్కగా సురక్షితంగా ఉన్నాడు. బయట పడగానే తన లైఫ్లో ఒక పెను సవాల్ ఏంటంటే, బిగ్ థ్రెట్ ఏంటంటే, భయానకమైనటువంటి న్యూస్ ఏంటంటే, బ్రేకింగ్ న్యూస్ అంటాం కదా, అలాంటి వార్త ఏంటంటే సోదరుడు వస్తున్నాడు, నీ పని అయిపోయింది అనేటటువంటి పిడుగు లాంటి వార్త తను తెలుసుకున్నాడు. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు 32వ అధ్యాయం ఆదికాండంలో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిది. యాకోబు వారిని చూసి అది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయము అని పేరు పెట్టింది. తను వెళ్తా ఉన్న టైంలో ఎవరు ఎదుర్కొన్నారంటే, దేవదూతల సైన్యం వచ్చి అతను ఎదుర్కొంది. భయానకమైనటువంటి పరిస్థితిలో, టెన్షన్ క్రియేట్ అయినటువంటి పరిస్థితిలో తనకు ధైర్యాన్ని నింపడానికి దేవుడు ఎవరిని భూమి మీదకి దింపేశాడంటే, దేవుని యొక్క దూతలు అతన్ని ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని సేన, మహనయము అనేటటువంటి పేరు ఒకటి పెట్టేశాడు. అక్కడ తీవ్రమైనటువంటి భయానకమైన పరిస్థితిలో ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడంటే, కొన్ని గొర్రె మందల్ని కొంత గిఫ్ట్ పట్టుకుని తన పని వాళ్ళకి ఇచ్చి
మా అన్నయ్యని ఎదుర్కొని వెళ్ళి ఇచ్చి నీ సేవకుడైనటువంటి యాకోబు ఇచ్చాడని చెప్పండి, సమాధానపరిచే ప్రయత్నం చేయండి అని తను రిక్వెస్ట్ చేస్తున్నాడు వాడు. తన ఒంటరి వాడిగా మిగిలినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సింగిల్ అయిపోయాడు, అందరినీ పంపించేసి తన ఏకాకిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక టెన్షన్ క్రియేట్ అయింది, చంపేస్తాడేమో, జీవితంలో ఏదో నాకు ప్రమాదం పొంచుందన్నటువంటి ఒక ఆలోచన అతని మనసులోకి వచ్చింది. కానీ అదే టైంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు వాగ్దానం అనేది అతని జీవితంలో ఉంది. నేను చెప్పింది చేసే వరకు కూడా నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదని దేవుడు తెలియజేస్తున్నాడు. నేను కాపాడుకుంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో కాబట్టి మన జీవితంలో తన ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది నెరవేర్చడానికి దేవుడు కట్టుబడి ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని టచ్ చేయదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను నేను. వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా దేవుడు విడవకుండా మనల్ని హత్తుకుంటాడనే సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అందరినీ పంపించేశాడు, ఒంటరివాడైపోయాడు. ఒంటరిగా ఉన్నటువంటి టైంలోనే ఎవరు అతనికి ప్రత్యక్షం అయ్యారు అని మనం చూసామంటే, లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్ ఏది అని మనం బైబిల్లో చూస్తున్నామంటే, యాకోబు చరిత్రనే మార్చేసినటువంటిది ఏదైనా ఉందని చూస్తే, సింగిల్గా ఉన్నటువంటి టైంలో, ఎవ్వరూ లేనటువంటి టైంలో, భయానకమైనటువంటి పరిస్థితిలో ఎవరు అతని దగ్గరికి వచ్చారు ఓదార్చడానికే. ఫ్రెండ్స్ నీ కూడా ఉంటాం, ఏమి టెన్షన్ పడకో, మేము ఎదుర్కొంటాములే అని బలపరచడానికి మనుషులు లేరు అక్కడ. బంధువులు ఎవరైతే ఉన్నారో, సేవకులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులుగా పిలబడినటువంటి ఎవరైతే ఉన్నారో, లాభం లాంటి వాళ్ళు మోసం చేసేస్తే బయటపడ్డప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో, తనకెవ్వరూ లేనటువంటి పరిస్థితుల్లో ఎవరు అతన్ని పట్టించుకుని అతన్ని బలపరచడానికి, అతని చరిత్ర మార్చడానికి దిగి వస్తున్నారు అనేసి అంటే, దేవుడు దిగి రావడాన్ని మీరు ఆల్రెడీ సండే స్కూల్లోనే తెలుసుకున్నారు. అంటే ఒక మనిషిని దేవుడు విడిచిపెట్టేస్తాడు, వదిలిపెట్టేశాడు ఈ పరిస్థితులు కాదండి. సిలువ మీద దేవుడు నీ కోసం నా కోసం, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని విడిచిపెట్టేయడం జరిగింది. కాబట్టి ఆయన విడిచిపెట్టబడ్డాడు కాబట్టి నువ్వు నేను శాశ్వత కాలము ఆయన మన చేతిని పట్టుకుని ఉంటాడని ఒక విషయాన్ని గమనించాను. దేవుడు ఆయన సిలువ మీద తండ్రి దారి విడిచిపెట్టబడ్డాడు. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో విడవబడే ప్రసక్తే లేదు. ఒక విషయాన్ని గమనించాను, అబ్రహాముని చరిత్రలో మనం చూసినప్పుడు కుమారుడైనటువంటి ఇస్సాకుని బలివ్వడానికి వెళ్ళినటువంటి టైంలో కత్తి ఎత్తి చంపడానికి, బలిగా ఇవ్వడానికి సిద్ధమైనటువంటి పరిస్థితిలో దేవుడు నీ కుమారుని బలివ్వద్దు, అదిగో అక్కడ దహన బలి పశువు ఉందా, తీసుకొచ్చి దాన్ని బలిగా ఇమ్మని దేవుడు చెప్పాడు. కానీ కుమారుడైన యేసుక్రీస్తు విషయానికి వచ్చేసేటప్పటికి తండ్రి విడిచిపెట్టడం ఆయనకి ఇష్టమైంది, ఆయన విడిచిపెట్టేశాడు. కాబట్టి నువ్వో నేను ఈరోజు సురక్షితంగా తన రెక్కల కింద భద్రంగా పరిశుద్ధాత్మ యొక్క సంరక్షణలో కాచి కాపాడబడడానికి, అంతేకాకుండా తన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానికి తన కృపను మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రపంచ నడిబొడ్డు మీద ఇజ్రాయేలుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ఆయన కీర్తి ప్రపంచం అంతా కూడా తెలియజేయడానికి, ప్రపంచంలో సెంటర్లో పెట్టడానికి యాకోబుగా మిగిలిపోవడం కాదు, కానీ ఇక్కడ చరిత్రను మార్చినటువంటి ఒక సంఘటన జరుగుతూ ఉన్నది. ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా కూడా అలాగా లిఖించబడినటువంటి ఇశ్రాయేలు పేరు అక్కడ ఉండడానికి, ప్రపంచం అంతా కూడా ఈరోజు ఏ దేశం పేరు చెప్తే, చిన్న దేశం పేరు చెప్తే షేక్ అయిపోద్ది అనేసి అంటే, ఇజ్రాయేల్ పేరు ఎత్తితే శత్రుమూకలకి హడల్ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తొడగుడు వసిలేను, ఎస్, ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నాడు. కానీ అయినా సరే యాకోబులో ఉన్నటువంటి స్పిరిట్ ఏంటంటే తన మజిల్ పవర్ని వినియోగిస్తున్నాడు.
పట్టుకున్నాడు గట్టిగా, వదలట్లా. తెల్లవారిపోతుంది, వదిలిపెట్టాయి అని అన్నప్పటికీ కూడా వదల ప్రసక్తి లేదు. ఎందుకంటే ఏం చేస్తున్నాడు తెలుసా? తెల్లవారుచున్నది గనుక నన్ను పానిమ్మని అతడు అని అన్నప్పుడు, అతడు నీవు నన్ను ఆశ్రయించితేనే కానీ నిన్ను పోనీయను నేను. ఆయన నీ పేరేమని అడుగు, అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదు గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని తెలియజేసింది. దేవునితో పోరాడేటటువంటి వాడు అని టైటిల్ ఇచ్చి. ఎవరితో గెలిచాడు? మనుషులతో గెలిచాడు, దేవునితో గెలిచాడు. అంటే ప్రపంచాన్ని జయించాడు యాకోబు. ప్రపంచం అతను ఎలా చూసింది? మోసగాడిగా చూసింది. బట్ విషయం ఏంటంటే దేవుడు మాత్రమే అతని విజేతగా చూసి అతని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు మనుషులు గెలిచావు, లోకాన్ని గెలిచావు. ఈవెన్ దేవునితో కూడా పోరాడి నువ్వు గెలిచావు. ఇక్కడి నుంచి నీ పేరేంటంటే ఇశ్రాయేలే అని మార్చి పడేసాడు. ఈరోజు ఇజ్రాయెల్ ప్రపంచ చరిత్రకి సెంటర్లో కనపడతా ఉంది. ప్రపంచంలో ఏం జరిగినా సరే ప్రతిదీ కూడా ఇజ్రాయెల్ మీదే బేస్ అయ్యి అన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రవచనాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద బేస్ చేయబడి ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు దేనికి కనెక్ట్ అయి ఉంటాయి అంటే ఇజ్రాయెల్తో కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి నేను ముగిస్తున్నాను. నా ప్రియ సోదరి సోదరులారా, యాకోబు పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి. తను అనుకున్నది సాధించాడు. తను అనుకున్నది సాధించడానికి ముఖ్యంగా అతనిలో ఉన్న పోరాట పటిమను చూసిన దేవునికి ముచ్చటేసింది కాబట్టి తనని దేవుడు గెలిపించాడు. వాస్తవానికి దేవునితో పోరాడి గెలవడం అనేసి అంటే దేవుడు ఓడిపోయినట్టే కదా. ఒక రకంగా దేవుడు ఓడిపోవడం కాదు, కానీ యాకోబుని గెలిపించి ఇశ్రాయేలుగా మార్చాడు. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, అక్కడ మార్పు అనేటటువంటి జరిగింది. మీ జీవితంలో ఖచ్చితంగా గత అనుభవాలకు భిన్నమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్, నూతన అనుభవాలకు ఖచ్చితంగా దేవుడు కలగజేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నేను నిరుత్సాహం తీసి పక్కన పెట్టండి. వాస్తవానికి దేవుడు నిన్ను ఎందుకు చేశాడంటే మనం పాదం పెట్టినటువంటి ప్రతి చోట దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది, ఆయన ప్రత్యక్షత ఉంటుంది. మనలను బట్టి మన కుటుంబ సభ్యులు దీవించబడాలి, మన మిత్రులు దీవించబడాలి. అందుకే మీరు లోకానికి వెలుగు అన్నాడు, లోకానికి ఉప్పు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు దీవెనకరంగా ఉంటావని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి వారసులు మీరు అని తెలియజేస్తున్నాను, మీ బిడ్డలు అని తెలియజేస్తున్నాను. కాబట్టి టెన్షన్ తీసి పక్కన పెట్టండి. ప్రభు మనతో ఉన్నాడు. మీ బిడ్డల పట్ల, మీ కుటుంబం పట్ల, ముఖ్యంగా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళలో ఎవరైతే మీ కూడా ఉండే గోతులు తవ్వి మిమ్మల్ని మోసం చేశారో వారి ఎదుటే మీ తలల పైకెత్తి దేవుడు అత్యున్నత స్థితిని కలగజేస్తాడు. మీ అందరినీ కూడా ప్రభు దీవించి తన కృపకు పాత్రలేలా చేయనుగాక. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ డేసే సమయానికి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని విన్న బిడ్డలను దీవించండి, దర్శించండి, సంతోషం సమాధానం కలగజేయండి. ప్రభా నాయన, నీ హస్తము నీ బిడ్డల కొంచెం ప్రార్థిస్తున్నాం. వారి కన్నీరు తొడవండి. ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాలను వాళ్ళు తీసుకురండి. మార్పుని వాళ్ళ కళ్ళారా చూచేలా సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి. బలహీనలను స్వస్థపరచండి. గర్భిణీలకు సులువైన ప్రసవాన్ని ఇవ్వండి. బిడ్డల కోసం ఎదురు చూసేవారి గర్భాలను తెరమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నష్టాల్లో ఉన్నవారిని ప్రభువానైనా దీవెనలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వెనకబడినటువంటి వ్యక్తులను నీ రక్షణానందన మరలా కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.